ఇప్పుడు సూర్యాపేట జిల్లా అయినటువంటి ఈ ప్రాంతంలో పుట్టి పెరగటం మనకెంతో గర్వకారణం. మన వాళ్ళందరూ చెప్పారు, ఆనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించి కామ్రేడ్ బిఎన్, కామ్రేడ్ స్వరాజ్యం, అనేక మంది అమరవీరులు గన్నటువంటి ఈ గడ్డ మీద కామ్రేడ్ మారోజు వీరన్న, వర్దెల్లి బుచ్చిరాములు, అనేక మంది వీరుల గన్న ఈ కొత్తగూడెం గడ్డ మీద బిఎన్ రెడ్డి గారి దినోత్సవం జరపడం మనకెంతో గర్వకారణం. కామ్రేడ్ బిఎన్ గారు 3 సార్లు పార్లమెంటు సభ్యునిగా, 2 సార్లు శాసనసభ్యునిగా, అటు అసెంబ్లీలో ఇటు పార్లమెంటులో తన యొక్క కంఠాన్ని వినిపించి ఈ ప్రాంత ప్రజల కోసం, వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి కావాలని, బడుగు బలైన వర్గాలు రాజ్యాధికారం రావాలని దాదాపు 25 పర్యాయాలు ఒక కమ్యూనిస్టు పార్టీలో పనిచేసి, ఆనాడు మన వాళ్ళు చెప్పినట్టు 1994 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ వర్దెల్లి బుచ్చిరాములు గారికి ఈ గ్రామం నుండి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే పార్టీలో బుచ్చిరాములు గారు 700 ఓట్లతో ఓడిపోవటం బిఎన్ గారికి బాధ అనిపించి, ఈ పార్టీలో సామాజిక న్యాయం లేదు, నేను నా చెల్లె తప్ప అనగారిన కులాలు అధికారంలోకి రావద్దా అనే ఉద్దేశంతో సిపిఎం నుండి బయటికి వెళ్ళి సిపిఎం బిఎన్గా ఏర్పాటు చేసుకొని డిసెంబర్ 2, 1988లో అన్ని కులాలను, అన్ని వర్గాలను ఒక వేదిక మీదకి తీసుకొచ్చి సూర్యాపేటలో 1,00,000 మందితో సామాజిక న్యాయాన్ని సభ జరిపిన చరిత్ర కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి గారిది. అంతేకాదు, ఆనాడు 1,00,000 మంది సభలో సినిమా యాక్టర్ దాసరి నారాయణరావు ఆ జనాన్ని చూసి చెయ్యి ఊపి నేను పార్టీ పెడుతున్నంటే ఆ ప్రభుత్వం వెంటనే ఆయనకి రాజ్యసభ టికెట్ ఇచ్చి ఆయన పార్టీ పెట్టకుండా చేసిన బిఎన్ గారి గొప్పతనమే. ఆనాడు బిఎన్ గారు ఇచ్చిన సామాజిక న్యాయాన్ని ఈనాడు అందరూ కూడా మేము తెచ్చినామని గొప్పలు చెప్పుకుంటారు. అది సరైనది కాదు. అట్లాగే తన పార్లమెంటులో నడికుడి నుండి